త్వరగా కానీ అంటాం, మన టైం లేదు, త్వరగా కానీ పని అయిపోయి వెళ్ళిపోదాం మనం ఇక్కడి నుంచి. సడన్ గా ఒక కవర్ దొరుకుతుంది. ఏంటిది? ఓర్ నాయన! ఆ రోజు ఒక పిల్లి ఒక కవర్లో సీల్ చేసి చచ్చిపోయి దొరికింది. అసలు ఈ పిల్లి ఏంటి, ఇంక ఈ మీద ఏం జరగబోతుందని తెలుసుకునే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన 250 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరగా ఉన్నాం. జస్ట్ 12 మంది వస్తే చాలు 250 కంప్లీట్ అయిపోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా కంటిన్యూ చేద్దాం. మనం ఇప్పుడు డానియల్ని చూస్తాం. ఈయనతో పాటు రన్నింగ్కి వెళ్తూ ఆ 4 మేజర్ క్రూస్ ఏంటి, డీజీ నాకేం చెప్పట్లేదు ఏంటి, తనకు తెలిసినంత నాకు చెప్పొచ్చు కదా. అబ్బా నీకు అప్పుడే చెప్పేస్తావు ఏంటి? నేను గట్టిగా అడగాల్సింది, కానీ ఇప్పుడు నేను ఎలా అడగలుగుతాను? తను ఎక్కడుంటాడో కూడా తెలియదు నాకు. అయితే ఈయన తన పని తాను గమనిస్తూ ఉంటుంది. అది కూడా ఎక్కడ? ఒక క్యాట్ ఫుడ్ మీద. రే పిల్లోడా, నీ కుక్క చూడరా ఏం చేస్తుంది? ఏమైంది పెద్దనా? నీ కుక్క ఆ పిల్లుల భోజనం మీద వచ్చపోస్తుంది. ఒకప్పుడు ఇక్కడ ఎన్ని పిల్లులు ఉండేవో తెలుసా? ఆకలికి తట్టుకోలేక ఎన్ని చచ్చిపోయాయో తెలుసా? హోల్డ్ ఆన్ పెద్దనా, హోల్డ్ ఆన్. నాకు ఒక్కడ పోసిందే కాదని కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నట్టుంది. ఆడవాళ్ళని చూడు, వాళ్ళ పిల్లలు చావకూడదని వాటికి భోజనం పెడుతున్నారు, మీరు ఇలా చేస్తున్నారు. వాళ్ళని క్యాన్ అది క్యాట్ మామ్స్ పెద్ద క్యాట్ మామ్స్ అంటే పిల్లుల్ని వాటిని కాపాడేవాళ్ళు. అయితే ఎవడెక్కడ అంటూ పెద్ద ఆయన వెళ్ళిపోతాడు. పెద్ద ఆయన కొంచెం క్రాక్ ఉన్నా కొంచెం మంచివాళ్ళగా కనిపిస్తున్నాడు. సరే ఏదైతే నాకేంటి, నేను త్వరగా వెళ్ళా మందులు కొనుక్కోవాలి 4 మేజర్ క్రూస్. కానీ మనవాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ పెద్ద ఆయన మాత్రం ఈను అలా తిరిగి చూస్తాడు. అసలు ఎందుకు చూస్తాడు? ఇప్పుడు ఈనుకి మేబీ అదే ట్రీట్మెంట్ ఏమైనా రాబోతుందా చూద్దాం. ఏంటి 4 మేజర్ క్రూస్? అటు జేసుని చూస్తా అంటే సడన్ గా నన్ను ఎందుకు అడుగుతున్నా అంటే, నీకు తెలిసి ఉంటుంది కదా మావా, ఇక్కడ నీ అంత తెలివిమంతుడు మాకెవడున్నాడు చెప్తావు అని. నేనేమైనా గ్యాంగ్స్టర్ ఆఫీస్లో పని చేస్తున్నావు అనుకుంటున్నావురా? నాకెలా తెలుస్తుంది? నాదో చిన్న డౌట్ ఎవరు అన్నారు, ఈడెందుకు బ్లష్ చేస్తున్నాడు, ఈ డానియల్ ఎందుకు బ్లష్ చేస్తున్నాడు? నువ్వు చేస్తూ మాట్లాడడం కొత్త, నేను కాదని అమ్మాయితో మాట్లాడుతున్నావా? క్రిస్టల్తో ఏమన్నా మాట్లాడుతున్నావు డానియల్ నువ్వు? ఇంకా డానియల్ డిసైడ్ అయిపోతాడు. సరే జేసు కూడా తెలియదు. సరే ఇంకా 4 మేజర్ క్రూస్ గురించి మొదలెడదాం. ఏంటి నీకు తెలుసా? సియోల్ మధ్యలో నుంచి పారే హాన్ రివర్ ని ఆధారంగా చేసుకొని సియోల్ మొత్తం 4 భాగాలుగా విభజించబడింది. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. మన స్కూల్ కరెక్ట్గా మధ్యలో ఉండడం వల్ల మనం ఏ టెరిటరీలోకి రాము. అంటే మన జే హై ఏదైతే ఉందో ఏ క్రూ కిందకి రాదు. పైగా ఈ 4 మేజర్ క్రూస్ క్రియేషన్ వెనక వేరే ఒక వ్యక్తి ఉన్నారని ఒక రూమర్ ఉంది. ప్లస్ ఇంకో రూమర్ కూడా ఉంది. ఈ ప్రతి ఒక్క క్రూ ఏదైతే ఉందో వాళ్ళంతా ఒక ఇల్లీగల్ దందాలు అవన్నీ ఆపరేట్ చేస్తుంటారు. అంటే దాని ద్వారా వాళ్ళు డబ్బులు కమాయిస్తూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారని టాక్ ఉంది. మొదటిగా హాన్ రివర్ యొక్క వెస్ట్ సైడ్ బిగ్ డీల్. వీళ్ళు ఇల్లీగల్ బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్, పైగా ఇలాంటి వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క లీడర్ జేక్ కిమ్, అంటే రీసెంట్ గా జియో ఆర్క్లో ఉన్నాడు కదా విలన్, అతను జేక్ కిమ్. యాక్చువల్లీ ఇక్కడ జిన్మ్యోంగ్ కిమ్ అని ఇచ్చారు, మనకి తర్వాత వచ్చే చాప్టర్స్ జేక్ కిమ్ అని ఇస్తారు. అయితే వీళ్ళ లీడర్ ఇప్పుడు జూనల్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. అంటే మనవాడు ఇంకా మైనర్ అంట, సో వాడిని అక్కడ వేస్తున్నారు. అయితే హాన్ రివర్ యొక్క నార్త్ సైడ్ లో గాడ్ డాగ్, యాక్చువల్గా దీని పేరు ఇది కాదు, ఒక పనికి ఒక దూల పురుషుడు వచ్చి ఆ క్రూ పేరుని మార్చేసాడు. అసలు ఎవరు ఈ దూల పురుషుడు? అసలు మ్యాటర్ ఏంటంటే, సడన్ గా ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కుమ్మేసి వాళ్ళ పేరు మార్చేసి వాళ్ళందరినీ తన అండర్లోకి తెచ్చుకున్నాడంట. అదే గాడ్ డాగ్. ఆ తర్వాత హాన్ రివర్ యొక్క తూర్పు దిక్కున ఈస్ట్ సైడ్ లో హాస్టల్. ప్రస్తుతానికి మన గాడ్ డాగ్ ఇంకా హాస్టల్ ఏం చేస్తున్నారు అన్నది మాత్రం వాళ్ళ ఇల్లీగల్ దందాలు ఏందో ఏమీ తెలియదు. ప్లస్ హాస్టల్ ఏదో ఒక రెవల్యూషన్ లో ఉందంట, ఏదో ఒక పెద్ద మార్పు యొక్క మిడిల్ ప్రాసెస్ లో ఉందంట. తర్వాత హాన్ రివర్ యొక్క సౌత్ లో ద ట్రిమెండస్, ది వర్కర్స్. అంటే ఏంది, కూలి పని చేస్తున్నారా? లేదా, అలాగేం కాదు. ఇప్పటిదాకా మనం చూసిన 3 గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ టీనేజర్స్ తోటి వాళ్ళతోటే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు అసలు గ్యాంగ్ అని కూడా అనకూడదు, టీనేజర్స్ వాళ్ళకి బియాండ్. వీళ్ళంతా ఒక బిజినెస్ ఎంపైర్. అది వర్కర్స్ చిన్న విషయం కాదు. వీళ్ళందరూ చేసేది ఒకే పని అయినా ఇల్లీగల్ పని అయినప్పటికీ కూడా వీళ్ళ బిజినెస్లు ఉండే కనపడే విధానం కానీ, అవి డెవలప్ అయ్యే విధానాలు కానీ అవన్నీ డీకోడ్ చేయడం, బిజినెస్ ఫైండ్ చేయడం ఎన్ని ఈజీ పనులు కాదు, ఎన్ని జరిగేవి కాదు. పైగా సాధారణ ప్లెజర్లకి ఇట్లాంటి గ్రూప్స్ ఉన్నాయని కూడా తెలియదు. ఇలాంటి మాలాంటి బర్నకల్స్ కానీ చిన్న చిన్న స్టూడెంట్ గ్యాంగ్స్ కానీ వాళ్ళకి మాత్రమే తెలుసు. సో పెద్ద పెద్ద వాళ్ళకి మందులు ఏమీ తెలియదు. అంటే జేస్ అంటే మన బర్నకల్స్ కూడా ఒక 5th క్రూ లాగా. ఏం మాట్లాడుతున్నావు డానియల్?
మేము జస్ట్ నార్మల్ కుర్రాళ్ళం అంతే, జస్ట్ ఆ నార్మల్ గైస్. వాస్కో మీద అభిమానంతో బెర్నకిల్స్ అనే పేరుతో జాయిన్ అయ్యాం. వీళ్ళు చెప్తుంటారు వాస్కో చాలా అమేజింగ్ కదా. ఒకవేళ వాస్కో కానీ లేకుండా ఉండుంటే మాలో చాలా మంది ఇప్పటికి 4 మేజర్ కోర్స్లో జాయిన్ అయిపోయి ఉండేవాళ్ళు. నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది వాళ్ళ కాడి నుంచి జాయిన్ అవ్వమని. అవునా, ఇంతకుముందు మీరు అందరూ ఎలా ఉండేవారు తెలుసు కదా. వాస్కో అనే పేరు కింద అందరం, వాస్కో అనే మహావృక్షం కింద అందరం చేరాం. డానియల్ స్టన్ అయిపోయి ఉంటాడు, ఎలా వాస్కో, ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది, నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేడు, నీకు ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. అంటే మనం బర్నకిల్స్ని వాస్కో ఫ్యాన్ క్లబ్ అనొచ్చు డైరెక్ట్ గానే. అయితే ఆ వాస్కో అంటే గుర్తొచ్చింది, వాస్కో ఎక్కడ? అదే మనోడు ఎవరికి $10,000 ఇవ్వాలంట, దాన్ని సంపాదించి ఇవ్వడానికి వెళ్ళాడు. పైగా వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళాడు, జేస్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పనుకునే ముందు బ్రష్ చేసుకోండి అంటే. $10,000 ఎవరికి పే చేయాలో తెలుసు కదా. యాక్చువల్లీ పే చేయాల్సిన అవసరం లేదు, అంటే వాస్కో వాళ్ళు ఏ డ్యామేజ్ జరగలేదు ఆ టీషర్ట్కి. మరి ఎందుకు పే చేయాలి వాస్కో? వాస్కోకే తెలియాలి. అయితే లియాన్ లీతో అందరూ షాక్ అయిపోతారు, అంటే సంపాదించడానికి పోయాడు. అయితే మనం నెక్స్ట్ సీన్లో డానియల్ని ఇంకా ఈయనని రన్నింగ్లో చూస్తాం. 4 మేజర్ కోర్స్ ఎక్కడుంటారా వాళ్ళు, వాళ్ళని నేనేలా కలపాలరా, ఒకవేళ వాళ్ళని కనిపెట్టినా నేనేం చేయగలను. కోర్స్ నువ్వేం పేకలేవు డానియల్, ప్రస్తుతంలో నువ్వేం పేకలేవు నాకు తెలుసు, కొంచెం టైం పడుతుంది. అయితే ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న సమయాన మనవాడికి ఒక సౌండ్ వచ్చి తిరుగుతాడు. ఏంటని చూస్తే మన ఈను ఇంకొక డాగీతో ఫైట్ చేస్తుంది. అసలు ఈ డాగీ ఎవరిది, ఈ డాగీ ఓనర్ ఎవరు ఇప్పుడు చూస్తాం. యాక్చువల్గా జోహాన్ వాళ్ళ డాగీ ఎడెన్. ఇంకేముంది ఫైట్ అంతా ఆపేసి, అయితే కుక్కల్లో ఒక సీన్ ఉంటుంది ఇక్కడ. ఈ రెండు పోసే స్పాట్ కోసం తన్నుకుంటున్నాయి. ఏరా ఇది నా స్పాట్ కాదు, ఇది నా స్పాట్. ఇంకేముంది కుక్కల్ని కట్టేసి జోహాన్ ఇంకా డానియల్ జాగింగ్కి వెళ్తారు. జోహాన్ అడుగుతాడు ఇలాగ, బ్రో నువ్వు ఇట్లా రోజు వర్కౌట్ చేస్తుంటాను ఈ బాడీలో అయితే కాదు. అయితే నువ్వు చెప్పావు కదా భయ్, నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చావు. ఏంటి ఇక్కడ అంత పెద్ద హెయిర్ సలాన్ ఉందా నాకు తెలియకుండా, ప్లస్ ఇక్కడ హెయిర్ అది తేడాగా ఉందా, అంత బాగా కట్ చేయలేదు. జోహాన్ దీని పెద్ద మాట్లాడు, కానీ మనోడు బై మిస్టేక్ ఇలా అనేస్తాడు, నార్త్ గాడ్ డాగ్. గాడ్ డాగ్ ఏంటి బ్రో నీకు అది తెలుసు అంటే, కొద్దిగా విన్నాను బ్రో పేరు, నీకేం తెలుసు అని అడుగుతాడు జోహాన్. అదే వాళ్ళు పెద్ద డెన్ ఆఫ్ క్రిమినల్స్, అందరూ గోండాలు ఉండే ఏరియా, అది ఇది అంటాడు డానియల్. నీకు వాళ్ళ గురించి ఏమైనా తెలుసా అని జోహాన్ అడిగితే, బ్రో మన ఇద్దరిలో ఎవరు ఫాస్ట్గా రన్ చేస్తారు తేల్చుకుందామా, డ్రెస్ పెట్టుకుందామా అని అడతాడు జోహాన్. మనకి నెక్స్ట్ సీన్లో అవుట్కమ్ చూపిస్తారు. అంటే ఏం చూడు వీడు శాక్ కన్నా ఫాస్ట్గా ఉన్నాడు, అథ్లెటా. అటువైపు జోహాన్ కూడా నేను ఆల్మోస్ట్ ఓడిపోయా, జస్ట్ కొన్ని ఇంచెస్ గ్యాప్లో గెలిచేసి. ఇంకా అలా మాట్లాడుతూ నేను నా ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఏంటి ప్లాన్ బ్రో? ఏం లేదు. జోహాన్ ఏ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాడు ఎవడే తెలుసు. అయితే నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం, బ్రో మీ కుక్క పేరు ఏంటంటే నీ కుక్క పేరు ఈను, మీ ఫ్యామిలీ అది ఇది అని డానియల్ని జోహాన్ అడిగితే, అంటే ఫ్యామిలీలో ఎవరున్నారు ఏంటంటే నేను మా మదర్ భయ్య, మీ సైడ్ అంటే నా కుక్క ఒకటే ఫ్యామిలీ అంటే నీ కుక్క ఒకటే నా జోహానికి ఫ్యామిలీ, ఈ మదర్ ఎక్కడ, జాక్ మీరా ఏంటి. డానియల్ కొంచెం స్టన్ అయి ఉంటాడు, కానీ ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా రిటర్న్ అవుతూ ఉంటారు. డాగ్స్ హంగ్రీగా ఉంటాయి, ఆకలి వస్తుంటుంది, ఇంకా అటు ఫీడ్ చేయాలని చెప్పి వెళ్తూ ఉంటే కుక్కలు లేవు అక్కడ, డాగ్స్ మిస్సింగ్. ప్లస్ ఆ మెడలో ఉంటుంది కదా తాడు, అది కూడా ఏం అంతటా అవి కొరుక్కొని అలా వెప్ప తీసుకున్నట్లేదు, ఎవరో లూజ్ చేస్తారు. ఆ వ్యక్తి ఎవరు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కుక్కలు కనిపించకుండా పోయాయి కదా, మనకు ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తాం. కొత్త క్యారెక్టరే కదా, ఆల్రెడీ స్టార్టింగ్లో చూసిన క్యారెక్టర్. గత కొద్ది రోజులుగా సిటీలో కుక్కలు కనపడకుండా పోవడం అది ప్రాబ్లం కాదు, ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు అదే తెలుస్తుంది. కానీ కనపడకుండా పోయిన ప్రతి ఒక్క పెంపుడు జంతువు నాకు చెత్త పుట్టలో కనపడుతుంది. ఉదయం కూడా నాకు ఒక పిల్లి ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ర్యాప్ చేసి చుట్టేసి కనపడింది, అది చచ్చిపోయి ఉంది అప్పటికి. కానీ అదే బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తే 3 చిన్న పిల్లలు ఉన్నాయి. మేబీ అది బర్త్ ఏమైనా ఇచ్చిందేమో. ఆ పిల్లల్ని కాపాడగలిగాం కానీ తల్లిని కాపాడుకోలేకపోయి. ఇప్పుడు ఇవన్నీ విని జోహాన్ ఇక్కడ ప్యానిక్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు మా కుక్కలకి ఏమవుతుంది, పిల్లి పరిస్థితి అలా అయిందే, వాటిని టార్చర్ పెట్టి కుక్కల పరిస్థితి ఏందని చూస్తాం. మన ఈయన ఇంకా ఎడెన్ ఉన్న ఈ లొకేషన్కి వస్తాం. వాళ్ళ ముందు ఒక పిల్లి, ఇది ఎలాంటి స్టేట్ అని చెప్పాలో అర్థం కాదు, దాన్ని కాల్ చేసినట్టు ఉంది తప్ప పిల్లి అలా పడిపోయి ఉంటుంది. మన ఎడెన్ ఇంకా ఈయన అలాగే చూస్తుంటారు అటు సైడ్.
తలెత్తలా చూడంగానే ఆ కుక్కల ఏమనాలి, దాని ఏ లొకేషన్కి వచ్చారా మీరు? ఇప్పుడు మన కుక్కలకి ఏమవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.